అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థకు విశాఖపట్నంలో ఎకరం 99 పైసల చొప్పున 22.19 ఎకరాలు కేటాయించాలని తీర్మానించారు. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం జైళ్లలో సంస్కరణలు తేవాలని నిర్ణయించారు. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ నెల 15న తిరుపతిలో సినీ తారలతో యోగా కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధానికి తెరపడనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు లభించినట్లు అయింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం 6 గంటలలోగా అమలులోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. అనుకున్న ప్రకారం జరిగితే ఇది మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి నాంది అవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా తొలి దశలో ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభిస్తుంది. రెండవ దశలో 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని విరమిస్తుందని, రానున్న 24 గంటల తర్వాత యుద్ధానికి పూర్తిగా ముగింపు వస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విధంగా 24 గంటల అనంతరం యుద్ధం అధికారికంగా ముగుస్తుందని, ఈ సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం గౌరవంతో శాంతిగా వ్యవహరించాలని కోరారు. అయితే ట్రంప్ ప్రకటనలు వెలువడిన కొన్ని గంటలకే ఈరోజు ఉదయం ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేయడం గమనార్హం. బేర్షివా నగరంపై జరిగిన ఈ దాడుల్లో 3 మరణించారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. యోగాంధ్రలో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జరిగిన ఖైదీల యోగ సాధన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహకిషోర్ ఈ అవార్డును అందుకున్నారు. ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, సిఎస్కే విజయానంద్, డీఐజీ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో జిల్లా అధికారులు ఈ అవార్డును స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో సార్వా సీజన్లో 74,000 హెక్టార్ల వరి సాగుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. 2,000 హెక్టార్లలో ఇప్పటికే నారుమళ్లు వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7 మండలాలు తప్ప మిగతా అన్ని మండలాల్లో వరి నాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. వరి సాగుకు సాగునీటి కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు 45,000 వ్యవసాయ విద్యుత్ బోర్లు కూడా ఉన్నందున నారుమళ్లకు గాని నాట్లకు గాని ఎటువంటి నీటి కొరత లేదని తెలియజేశారు. జనన మరణాల నమోదు 100% జరగాలని కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. అలాగే నమోదు ప్రక్రియ అత్యంత సరళీకృతం చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పబ్లిక్ హెల్త్ విభాగాన్ని, జనన మరణ నమోదు విభాగాన్ని ఆమె పరిశీలించారు. అర్జీలతో మాట్లాడారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల జారీకి ఎంత సమయం పడుతుందో వివరాలు సేకరించారు. డ్యాష్ బోర్డును పరిశీలించి పెండింగ్ అప్లికేషన్లపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి. శైలజావల్లి, ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి దేశ సమైక్యత కోసం ప్రాణాలను త్యాగం చేసిన బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. నాగేంద్ర మాట్లాడుతూ ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జాతీయ జెండాలు, 2 ప్రధానమంత్రులు ఉండకూడదని, దేశం ఐక్యంగా ఉండాలని, అందుకు ఆర్టికల్ 370ని రద్దు చేయాలని
పోరాటం చేసిన నిస్వార్థ దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. నాటి పాలకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని జైల్లో పెట్టి జైల్లోనే మరణించేలా చేసిన నాటి పాలకుల విధానాలను నేటి తరం భారతీయులు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, మాజీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, జీవి రత్నారెడ్డి, కురగంటి సతీష్, బత్తిన వీరాంజనేయులు, కాలేపు సత్యసాయి, ఎర్రా నాగదేవి, నందివాడ సత్యనారాయణ, పాతూరి రవిశంకర్, పోణంగి పవన్, తగరం సురేష్ పాల్గొన్నారు. మాతృవియోగంతో విచారణలో ఉన్న డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజును ఆయన నివాసంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పరామర్శించారు. ఆకుల మాతృమూర్తి ఈశ్వరమ్మ మృతికి మార్గాని భరత్రామ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈశ్వరమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. వీర్రాజుకి ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భరత్ వెంట పార్టీ నాయకులు ఉన్నారు.